సమ్మక్క సారలమ్మ చరిత్ర చూస్తే కాలి బాట నుంచి కార్ల వరకు వచ్చింది. ఎడ్ల బండ్ల నుంచి హెలికాప్టర్ దాకా వచ్చింది. ఎడ్ల బండ్లు వస్తారు బాగా, ఎడ్ల బండ్ల మీద సరుగు మూటలు గిన్నెలు కట్టుకొని 4-5 రోజులు 10 రోజులు అట్లా వచ్చి పాపం ప్రయాణం చేసి దేవుని దర్శనం చేసి, ఇప్పుడు ఎడ్ల బండ్లతో పాటు హెలికాప్టర్ కూడా వచ్చింది. మా చిన్నతనంలో మా ఊరు నుంచి మేము మేడారం 3 రోజులు కాలి నడుచుకుంటూ పోయేది. ఎక్కడ వాగుంటే అక్కడ వాగి తిని వండుకొని మళ్ళీ నడిచి మళ్ళీ పోయి 3 రోజుల కాడ చేరుకునేది. సో ఇప్పుడు కార్లు వచ్చినాయి. కాలిబాట నుంచి కాలినడక నుంచి కార్ల వరకు, ఎడ్ల బండ్ల నుంచి హెలికాప్టర్ల వరకు. హెలికాప్టర్ కూడా ఒకటి పెట్టడమే గగనము గొప్పగా అనిపించేది, కానీ ఈసారి 2 కూడా పెడుతున్నాం. పబ్లిక్ యొక్క డిమాండ్, భక్తుల యొక్క డిమాండ్. ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది. వరంగల్ నుంచి అయితే 31,000 పెట్టిరు మేడారం వరకు. వితిన్ మేడారంలో అయితే 4,000 రూపాయలు, 4,800 పెట్టిరు. 4,800 పెట్టడం జరిగింది. అందరూ ఈ యొక్క మన గవర్నమెంట్ తరఫున టూరిజం డిపార్ట్మెంట్ పెట్టినటువంటి హెలికాప్టర్ సౌకర్యాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, అప్ అండ్ డౌన్ వరంగల్ నుంచి హన్మకొండ నుంచి మనకు మేడారం వరకు అక్కడే తిరుగుతా అన్న వాళ్ళకు ఇంకా ఒక్కొక్కరికి అట్లా పెట్టడం జరిగింది. 28వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి 31 వరకు. మనకు అప్పుడు జాతర అప్పుడే ఉండేది. వీళ్ళు ఈరోజు వారం ముందే పెట్టడం జరిగింది. సంతోషం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఓ 4 రూపాయలు అదనంగా పే చేసుకునే శక్తి ఉన్న వాళ్ళు అందరు కూడా దీన్ని వినియోగించుకోవాలి. అక్కడ దర్శనం డైరెక్ట్ హెలికాప్టర్ కాడ దిగంగానే పక్కనే దారి ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళచ్చు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. మీ అమూల్య